తండ్రి అయిన దేవునికి, మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువుకు, పరిశుద్ధాత్మ దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము. అనుదిన వాక్య ధ్యానంలో భాగంగా దేవుడు మనకిచ్చిన వాక్యము ఈ దినమందు 37వ కీర్తన 4-5 వచనాలు చదువుతున్నాం. యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయనను నమ్ముకునుము, ఆయన నీ కార్యము నెరవేర్చును. దేవుడి వాక్యం ద్వారా మనల్ని దీవించును గాక. నీవు యెహోవాను నమ్ముకొనుము అంటున్నాడు. ఇక్కడ యెహోవాను బట్టి సంతోషించుము అంటున్నాడు. ఆయన నీ హృదయ వాంఛలను తీర్చే దేవుడు అంటున్నాడు. ఆయనను బట్టి సంతోషించినప్పుడు, ఆయన నమ్ముకున్నప్పుడు ఆయన మన హృదయ వాంఛలను తీర్చే దేవుడని వాక్యం ద్వారా మనకి తెలియచేయబడుతుంది. ఇది అనుభవపూర్వకంగా దావీదు మహారాజు తెలియజేస్తున్నాడు. ఎందుకంటే ఆయన నమ్ముకున్నాడు. ఆ దావీదు మహారాజు ఆయన ఎన్నో మేళలతో తృప్తిపరచబడ్డాడు. ఆయన యందు సంతోషించాడు. అనేక ఆశీర్వాదాలకు కారకుడయ్యాడు. అనేక ఆశీర్వాదాలు పొందుకోవడానికి ఆయన కృప పొందాడు. అనేక ఆశీర్వాదాలతో ఆయన నింపబడ్డాడు. కాబట్టి అనుభవపూర్వకంగా ఈ వాక్యము మనకి తెలియజేస్తున్నాడు. యెహోవా యందు సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. ఇంకా నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయన నమ్ముకొనుము, ఆయన నీ కార్యం నెరవేర్చునట్టు. మన మార్గములన్నీ ఆయన అప్పచెప్పాలి. మన మార్గములంటే మనం నడిచే మార్గములు కాదు, మనం తీసుకునే ఆలోచన కానీ, మనం చేయబోయే పని కానీ, మనం చేయబోయే ప్రయాణము కానీ, మనం నడవబోయే నడత కానీ ప్రతిదీను ఆయన మీద ఆనుకున్నప్పుడు, ప్రతిదీ ఆయన మీద వేసినప్పుడు ఆయన నీ కార్యము నెరవేర్చును అంటున్నాడు. మన కార్యం ఆయన నెరవేర్చేవాడుగా ఉన్నాడు. కాబట్టి ఆయనను మనము ఆధారం చేసుకోవాలి. ప్రతి విషయంలోనూ ఆయన ఆధారం చేసుకోవాలి. నీ పండుగొన్నప్పుడు, నేను లేచినప్పుడు అని వాక్యంలో తెలియజేయబడు. కాబట్టి మనము ప్రతి విషయంలో పండుకునేటప్పుడు కానీ, లేచేటప్పుడు కానీ, పని చేసేటప్పుడు కానీ, ఆలోచన చేసేటప్పుడు కానీ, ప్రయాణం చేసేటప్పుడు కానీ, ప్రతి విషయంలోనూ మన కార్యములు ఆయన ముందు పెట్టినప్పుడు మన కార్యాలను ఆయన నెరవేర్చే దేవుడుగా ఉన్నాడు. మనను సంతోషపెట్టే దేవుడుగా ఉన్నాడు. సంతోషించము అంటున్నాడు. ఇక్కడ మనల్ని సంతోషపెట్టే దేవుడుగా ఉన్నాడు. కాబట్టి ఆయనను పూర్తిగా ఆధారం చేసుకుందాం, ఆయనను నమ్ముదాము, ఆయనను ఆశ్రయిద్దాం. అలాగే యెషయా గ్రంథము 58వ అధ్యాయం 14వ వచనంలో కూడా ఇలా వ్రాయబడింది. నీవు యెహోవా యందు ఆనందించెదవు, దేశం యొక్క ఉన్నత స్థలముల మీద నిన్ను ఎక్కించెదను, నీ తండ్రి అయిన యాకోబు స్వాస్థ్యమును నీవు అనుభవంలో ఉంచెదను అంటున్నాడు. నీ తండ్రి యొక్క యాకోబు స్వాస్థ్యమును నీ అనుభవంలో ఉంచెదను అంటున్నాడు. ఆయనను మనం ఆధారం చేసుకున్నప్పుడు ఆయనను మనల్ని హెచ్చించే దేవుడుగా ఉన్నాడు. దేశం యొక్క ఉన్నతమైన స్థలముల మీద ఆయన మనల్ని నిలబెట్టే దేవుడుగా ఉన్నాడు. ఉన్నతమైన స్థలములు అంటే గొప్ప గొప్ప ఆశీర్వాదాలు, గొప్ప గొప్ప దీవెనలు. మేము బయటికి వెళ్తున్నాము, రోడ్లన్నీ బ్లాక్ చేశారు. ఎందుకని ఇలా చేశారు అంటే ఒక నాయకుడు వస్తున్నాడని. ఆ నాయకుడి కోసము ఆ రోడ్లన్నీ బ్లాక్ చేశారు. చాలా మురికి గుంటల్లో పడి ప్రయాణం చేయవలసి వచ్చింది. రోడ్లన్నీ వర్షాలకి మురికి గుంటల్లా తయారయ్యాయి. చూసారా, మరి ఆ ఒక్క నాయకుడి కోసము ఎంత కట్టుదిట్టం చేశారు. అక్కడ ప్రజల యొక్క ఇబ్బందులు కూడా లెక్క చేయకుండా ప్రజలను ఇబ్బందులు పడే విధముగా ఆ నాయకుడి కోసం అంత ఉన్నతమైన సౌకర్యాలను కల్పించారు. ఉన్నతమైన స్థితి, ఉన్నతమైన స్థలం మీద ఎక్కిస్తాను అంటే ఉన్నతమైన స్థితి మన జీవితంలో దేవుడు అనుగ్రహిస్తాడు. ఉన్నతమైన ఆశీర్వాదాలు దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ఒక నాయకుడే అంత హెచ్చింపబడ్డాడని మనం ఆలోచన చేస్తే మన దేవుడు ఇంకా ఎంతగా మనల్ని హెచ్చిస్తాడు. మన దేవుడు ఇంకా ఎంతగా మనల్ని ఉన్నతమైన స్థితిలో ఉంచుతాడు. యాకోబు యొక్క స్వాస్థ్యమును అనుభవంలోనికి నీకు తెచ్చేదను అంటున్నాడు. యాకోబు యొక్క స్వాస్థ్యం అంటే యాకోబు యొక్క ఆశీర్వాదాలన్నీ మనకి అనుగ్రహిస్తాను అంటున్నాడు. కాబట్టి ఆయనను నమ్ముకుందాం, ఆయన ఎంత సంతోషిద్దాం, ఆయన మన మార్గములన్నిటినీ ఆయనకు అప్పజెప్పుదాం, ఆయన మన పనుల భారం అంతటిని ఆయన మీద వేద్దాం. అప్పుడు దేవుడు మనల్ని సంతోష పెడతాడు, మన కార్యాలు నెరవేరుస్తాడు, మనల్ని ఆశీర్వదిస్తాడు, ఉన్నతమైన స్థితిలో మనల్ని నిలబెడతాడు. అట్టి కృప వినిచున్న బిడ్డలందరూ పొందుకుందరుగాక. ప్రార్థన. మా దేవా, మా ప్రియ పరలోక ప్రభువా, మీ పరిశుద్ధ పాదములకు వందనాలు స్తోత్రాలు నాయనా. మా రక్షకుడు అయిన యేసుక్రీస్తు దేవా మీకు స్తోత్రాలు ప్రభువా. పరిశుద్ధాత్మ దేవా మీకు స్తోత్రములు. ఇచ్చిన వాక్యము కొరకు మీకు స్తోత్రములు ప్రభువా. మీ యందు సంతోషించినప్పుడు
మీ మీద ఆనుకున్నప్పుడు మా కార్యాలు నెరవేర్చు దేవుడవని, మా మార్గములను మా ప్రభువా మీరు స్థిరపరచు దేవుడవని, ఉన్నతమైన స్థలాల్లో మనము నిలబెట్టు దేవుడవని వాక్యం ద్వారా మాకు నేర్పిన దేవా మీకు స్తోత్రములు. వినుచున్న బిడ్డలందరూ ప్రభువా మిమ్మల్ని పూర్ణముగా ఆనుకోవడానికి నేర్పించండి. పూర్ణముగా మీ అందు విశ్వాసం ఉంచి తండ్రి మీ వైపు చూడడానికి నేర్పించండి. వారు ఏమి అడుగుతున్నారో దానిని పూర్ణముగా నమ్మి ప్రభువా మీరు చేస్తారనే నమ్మకంతో వారు ప్రార్థించి వారు అడుగు ప్రతి ఈవిని పొందుకొనిలాగన వినుచున్న బిడ్డలందరూ ఆశీర్వదింపబడినట్లు మీరు కృప చూపు దేవుడమైనందుకు మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు వారి పేరిట ఈ మనవులో మీ పాదముల యొద్ద వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.